మనకి ప్రిన్సిపల్ సెక్రటరీ ఉన్నారు ప్రవీణ్ ప్రకాష్ అని చెప్పి. ఆయన ఐఏఎస్. ఆయన 10th క్లాస్ రిజల్ట్స్ గురించి ఒక మాట చెప్పాడు. ఏంటంటే అదొకసారి మనం చూద్దాం. హై పాస్ పర్సంటేజ్ మార్క్స్ ఇన్ ఎస్ఎస్సి నాట్ ఇనఫ్ టు ఎన్ష్యూర్ క్వాలిటీ ఎడ్యుకేషన్. ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏంటంటే ఎక్కువ మంది పాస్ అయ్యారు అన్నంత మాత్రాన మార్కులు ఎస్ఎస్సిలో మార్క్స్ ఇన్ ఎస్ఎస్సి నాట్ ఇనఫ్ టు ఎన్ష్యూర్ క్వాలిటీ ఎడ్యుకేషన్. మార్కులు బాగా వచ్చినాయి అన్నంత మాత్రాన అది క్వాలిటీ ఎడ్యుకేషన్ మాత్రం కాదు. క్వాలిటీ ఎడ్యుకేషన్ మాత్రం కాదు. ప్రతిదానికి ఒక లెక్క ఉంటుంది. అంతేగాని స్కూల్లో 90% పాస్ అయ్యారు, మా స్టూడెంట్కి 600కి 578 వచ్చినాయి అనేది మాత్రం కాదు అని చెప్పి ఆయన చెప్తున్నారు. ప్రవీణ్ ప్రకాష్ ఈయన ప్రిన్సిపల్ సెక్రటరీ. డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ హ్యాజ్ సెడ్ అన్లైక్ ఇన్ ద పాస్ట్. అదే ఏం చెప్పారు ఆయన? అన్లైక్ ఇన్ ద పాస్ట్ అంటే గతంలో లాగా కాకుండా అని. అన్లైక్ అంటే అట్లా కాకుండా అని. అన్లైక్ ఇన్ ద పాస్ట్ గతంలోలా కాకుండా ది పెర్ఫార్మెన్స్ ఆఫ్ ఎ స్కూల్ ఇన్ ద 10th క్లాస్ బోర్డ్ ఎగ్జామినేషన్ వాజ్ గేజ్డ్ బై ది పాస్ పర్సంటేజ్. అది ఒక స్కూల్ పెర్ఫార్మెన్స్ మనం ఏ విధంగా చూస్తున్నాము అంటే 10th క్లాస్ ఎగ్జామ్స్లో వాజ్ గేజ్డ్ అంటే వాజ్ క్యాలిక్యులేటెడ్. వాజ్ గేజ్ మన అంటే యాక్చువల్గా కాటా లాంటిది అనమాట. అంటే ఇక్కడ క్యాలిక్యులేట్ అని మీనింగ్ తీసుకోవాలి. వాజ్ గేజ్డ్ బై ది పాస్ పర్సంటేజ్. అది పాస్ పర్సంటేజ్ని బట్టి స్కూల్ పెర్ఫార్మెన్స్ లెక్కేస్తున్నారు. ఆర్ ది హయ్యెస్ట్ మార్క్స్ అప్టైన్డ్. ఎక్కువ మార్కులు వచ్చిన దాన్ని బట్టే మనం అందరం కూడా స్కూల్ పెర్ఫార్మెన్స్ గురించి చెప్తున్నాం. దీస్ మెట్రిక్స్ ఆర్ నాట్ ఇనఫ్ నౌ టు ఎన్ష్యూర్ క్వాలిటీ ఎడ్యుకేషన్. పిల్లవాడికి ఎక్కువ మార్కులు వచ్చినాయి అంత మాత్రాన అది క్వాలిటీ ఎడ్యుకేషన్ ఏం కాదు. ఏమీ తెలియని వాడికి కూడా 90s వచ్చేసే రోజులు ఇవి. వాడికి ఏం తెలియదు, విషయం ఏమీ తెలియదు, బట్ హీఈస్ గెటింగ్ 90 out of 100. అది ఇన్ ఏ స్టేట్మెంట్ మిస్టర్ ప్రవీణ్ ప్రకాష్ సెడ్ దేర్ వాజ్ ఎ నీడ్ టు ఎనలైజ్ ద 10th క్లాస్ రిజల్ట్స్ విత్ ఎ న్యూ అప్రోచ్. కాబట్టి ఆయన ఏం చెప్పాడంటే ఇప్పుడు మనం ఈ 10th క్లాస్ దేర్ వాజ్ ఎ నీడ్ టు ఎనలైజ్, ఒక విశ్లేషించాలి మనం క్లియర్గా. టు ఎనలైజ్ విశ్లేషించాలి అంటే చాలా క్లియర్గా చదవాలి అని. దానికి నౌన్ ఫామ్ ఎనాలిసిస్ అని. టు ఎనలైజ్ ద 10th క్లాస్ రిజల్ట్స్ విత్ ఎ న్యూ అప్రోచ్ అంటే పద్ధతి. కొత్త పద్ధతిలో మనం ఈ 10th క్లాస్ రిజల్ట్స్ని చదవాలి. అంతేగాని ఒక స్కూల్లో ఒకడికి 99 వచ్చి మిగతా అందరికీ 40% వచ్చిందనుకోండి, స్కూల్ గొప్పదే అని చెప్పి మనం ఎట్లా అనుకుంటాం అని చెప్తున్నాడు. ది అఫీషియల్స్ షుడ్ యూజ్ న్యూ లెన్స్ టు రివ్యూ దిస్ అకాడమిక్ ఇయర్స్ సెకండరీ స్కూల్ సర్టిఫికేట్ ఎగ్జామినేషన్ రిజల్ట్స్. ఏమంటున్నాడు? ఈ అఫీషియల్స్ ఈ మొత్తం స్టడీ చేసేటప్పుడు కొత్త లెన్స్ వాడాలి. కొత్త లెన్స్ వాడాలంటే నిజంగా కొత్త కళ్ళద్దాలు కొనమని కాదు, కొత్త రకంగా ఆలోచించాలి అని. న్యూ లెన్స్ టు రివ్యూ అంటే జరిగిపోయింది ఎలా ఉంది అని చెప్పి చదవటం అనమాట. ఎలా చేశారు ఏంటి అనే దాన్ని మనం రివ్యూ అంటాం. టు రివ్యూ దిస్ అకాడమిక్ ఇయర్స్ సెకండరీ స్కూల్ సర్టిఫికేట్ ఎగ్జామినేషన్ రిజల్ట్స్. కాబట్టి చాలా కొత్తగా ఆలోచించాలి అని. టు ఎన్ష్యూర్ దాట్ ఆల్ హై స్కూల్ స్టూడెంట్స్ అచీవ్ ద డిజైర్డ్ రిజల్ట్స్. కాబట్టి ఎందుకోసం చదవాలి? టు ఎన్ష్యూర్ అంటే ఎన్ష్యూర్ అంటే నిశ్చయం చేసుకోవడం అనమాట. టు రిజల్ట్స్ టు ఎన్ష్యూర్ దట్ ఆల్ హై స్కూల్ స్టూడెంట్స్ అచీవ్ ద డిజైర్డ్ రిజల్ట్స్. మనకు కావాల్సినటువంటి రిజల్ట్స్ వచ్చే విధంగా వీళ్ళందరూ కూడా చేయాలి అని చెప్పి అంటున్నాడు. ఇన్ ద నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ 2024-25లో మనకి రిజల్ట్స్ కావాల్సి వచ్చినట్టుగా చేయడానికి వీళ్ళందరూ కూడా చాలా జాగ్రత్తగా ఇప్పుడు వచ్చినటువంటి రిజల్ట్స్ మీరు స్టడీ చేసుకోవాలి అని చెప్పి మనకు చెప్తున్నాడు. ఇంప్రూవింగ్ స్టూడెంట్స్ ఎంప్లాయబిలిటీ హింజెస్ ఆన్. అది స్టూడెంట్స్ని ఏ విధంగా మనం వాడుకోవాలి అనేది డిపెండ్స్ ఆన్ ఎన్హాన్సింగ్ క్వాలిటీని మనం ఎన్హాన్స్ చేయాలి. ఎన్హాన్స్ చేయటం అంటే పెరగటం అనమాట. ఎన్హాన్స్ చేసుకోవాలి. ఎన్హాన్సింగ్ క్వాలిటీ ఎట్ ద ఇండివిజువల్ లెవెల్లో మనం క్వాలిటీ ఇంప్రూవ్ చేసుకోవాలి. అండ్ ది డెప్త్ ఆఫ్ నాలెడ్జ్ ఆఫ్ ద స్టూడెంట్స్. నాలెడ్జ్కి ఉండేటువంటి ఆ స్టూడెంట్స్కి ఉండేటువంటి ఆ నాలెడ్జ్ యొక్క డెప్త్ లోతును కూడా మనం బాగా ఎన్హాన్స్ చేయాలి. అది టీచర్ల డ్యూటీ.
ఏ స్కూల్ మే రికార్డ్ ఏ పాస్ పర్సంటేజ్ ఆఫ్ 100. ఇప్పుడు ఒక స్కూల్లో 100% రిజల్ట్ అంటాడు, బోర్డు పెట్టేస్తాడు, మా స్కూల్లో 100 మంది పాస్ అయ్యారు. బట్ ఇఫ్ ఆల్ స్టూడెంట్స్ బేర్లీ స్క్రేప్ త్రూ విత్ 40% మార్క్స్, కానీ స్కూల్లో అందరూ కూడా 40% మార్క్సే వచ్చినాయి. స్కేప్ త్రూ అంటే జస్ట్ పాస్, స్క్రేప్ త్రూ అంటే పైన అనమాట. బేర్లీ స్క్రేప్ త్రూ అంటే ఓన్లీ పాస్ విత్ 40% మార్క్స్. ఇట్ డజంట్ రిఫ్లెక్ట్ హై ఎడ్యుకేషనల్ స్టాండర్డ్స్. రిఫ్లెక్ట్ అంటే చూపుట అని, టు షో. కాబట్టి స్కూల్లో 100% పాస్ అయ్యారు, కానీ అందరికీ 40% వచ్చినాయి. అది హై ఎడ్యుకేషనల్ స్టాండర్డ్స్ కాదు. సిమిలర్లీ అదేవిధంగా ఏ స్కూల్ వేర్ ఓన్లీ 1 స్టూడెంట్స్ ఎక్సెల్స్ విత్ 99% మార్క్స్, 99% మార్క్స్ వచ్చినాయి ఒకే ఒక స్టూడెంట్కి. వైల్ ద రెస్ట్ బేర్లీ మీట్ ద పాసింగ్ థ్రెషోల్డ్ అంటే యాక్చువల్గా గుమ్మం అని, అంటే ఇక్కడ మనం ఏ మీనింగ్ తీసుకోవాలి, లిమిట్ కింద తీసుకోవాలి. రైట్, పాసింగ్ లిమిట్ ఆఫ్ 40%. ఒక స్టూడెంట్కి ఏమో 99% వచ్చినాయి, మిగతా వాళ్ళందరికీ 40% మార్క్స్ వచ్చినాయి. మీరు దాన్ని ఏ విధంగా అర్థం చేసుకుంటారు? ఇట్ వుడ్ నాట్ సర్వ్ ఎనీ పర్పస్ హీ సెడ్. అది ఎందుకు పనికిరాదు. అంతేగాని మా స్టూడెంట్కి 99% వచ్చినాయి అంటాం. మనం ఎక్కువగా ఈ ఇంజనీరింగ్ కాలేజెస్ ఇంటర్మీడియట్లో చూస్తుంటాం, మా స్టూడెంట్కి ఐఐటీలో సీట్ వచ్చింది అని చెప్తాం. ఆడొక్కడికే, మిగతా చదివిన వాళ్ళకి ఎవరికీ రాదు. వాడేదో కష్టపడి వాడు సొంతంగా అన్నీ తయారు చేసుకొని చదువుంటాడు. ద ట్రూ క్వాలిటీ విల్ రిఫ్లెక్ట్ when the mean, median and mode of the marks obtained by the students of a school surpass 70%. అది స్కూలు యావరేజ్ మార్క్ ఎంత ఉండాలి అంటే 70% ఉండాలి. ఆయన స్టాటిస్టిక్స్లో లెక్కలు చెప్పాడు. మీను, మీడియన్, మోడ్ కలిపి మొత్తం మనకి ఎంత ఉండాలి? స్కూల్కి యావరేజ్ 70% మార్క్స్ రావాలి పిల్లోడికి. రైట్, విచ్ ఈజ్ ఈక్వల్ టు 420 మార్క్స్. అది మొత్తం మనకి మార్కులో ఒక్కొక్క స్టూడెంట్కి 420 వస్తే దట్ ఈజ్ ఈక్వల్ టు 70%. ఇన్ అబ్సల్యూట్ టర్మ్స్ హీ సెడ్, కంప్లీట్ టర్మ్స్, పూర్తి లెక్కల్లో చెప్పాలి అంటే ఇన్ అబ్సల్యూట్ అంటే కంప్లీట్. ఇక్కడ టర్మ్స్ అంటే మాటలు కానీ స్టేట్మెంట్స్ కానీ వస్తాయి. రైట్, రిఫరింగ్ టు ది ఎస్ఎస్సి రిజల్ట్స్ అనౌన్స్డ్ లాస్ట్ మంత్ హీ సెడ్ ద మీన్, మీడియన్ అండ్ మోడ్ ఆఫ్ ది మున్సిపల్ స్కూల్స్ వర్ 357, 366 అండ్ 390. 3 స్కూల్స్ గురించి చెప్పి వాటి యావరేజ్ మార్క్స్ మనకి ఇచ్చాడు. అదే జిల్లా పరిషత్ స్కూల్స్లో 358, 371, 385 ఉన్నాయి. ది నంబర్స్ ఆర్ బిలో ద డిజైర్డ్ 420 కంటే తక్కువగా ఉన్నాయి అన్నిట్లో. ది డేటా ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్ మోడల్ స్కూల్స్ హవెవర్ వాజ్ సిగ్నిఫికెంట్లీ హయ్యర్ విత్ ది మీన్, మీడియన్ అండ్ మోడ్. అదే మీరు మోడల్ స్కూల్స్ తీసుకుంటే కనుక ఇది బాగా హయ్యర్గా ఉంది. 437, 452 అండ్ 509 ఈ విధంగా ఉందన్నమాట. మిస్టర్ ప్రవీణ్ ప్రకాష్ సెడ్ ద డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ షుడ్ అడాప్ట్ అంటే ఇక్కడ తీసుకోవడం అని, ఫాలో అవటం అని. షుడ్ అడాప్ట్ ద న్యూ అప్రోచ్, కొత్త పద్ధతులు వాళ్ళు అవలంబించాలి. షుడ్ అడాప్ట్, ఇక్కడ అడాప్ట్ అంటే యాక్చువల్ మీనింగ్ ఏంటంటే దత్తత తీసుకోవడం. పిల్లవాళ్ళు లేకపోతే పిల్లలను తీసుకోవడాన్ని అడాప్ట్ అని చెప్పి అంటాం. ఇక్కడ మనం ఏ మీనింగ్ తీసుకుంటాం? కొత్త పద్ధతులు అవలంబించాలి అని తీసుకుంటాం. షుడ్ అడాప్ట్ ద న్యూ అప్రోచ్ టు అనలైజ్ దిస్ ఇయర్స్ రిజల్ట్స్. కాబట్టి ఈ వచ్చినటువంటి రిజల్ట్స్ మీరు కొత్త పద్ధతుల్లో విశ్లేషించాలి, అనలైజ్ చేయాలి. టు ఎన్ష్యూర్ ఇట్స్ ఇంప్రూవ్మెంట్ ఇన్ ద నెక్స్ట్ అకాడమిక్ ఇయర్. రాబోయే సంవత్సరంలో మనం ఏ విధంగా ఉండాలి అనేది ఈ రిజల్ట్స్ బట్టి మనకి తెలుస్తుంది అని చెప్పి మనకి చెప్తున్నాడు అనమాట. ఇది మనకి ఈరోజు ప్రవీణ్ ప్రకాష్ గారు చెప్పినటువంటి విషయం. రైట్, సో హై పాస్ పర్సంటేజ్ మార్క్స్ ఇన్ ఎస్ఎస్సి నాట్ ఇనఫ్ టు ఎన్ష్యూర్ క్వాలిటీ. ఎక్కువ పాస్ పర్సంటేజ్ వచ్చింది, మార్కులు వచ్చినంత మాత్రాన అది క్వాలిటీ ఎడ్యుకేషన్ కాదు. రైట్ డియర్ స్టూడెంట్స్, ఈ రోజుకి మనం ఈ ఐటెం చదువుకున్నాం. రైట్, మీకు ఈ వీడియో నచ్చితే నాకు చిన్న కామెంట్ పెట్టండి బాగుంది అని. ఓకే డియర్ స్టూడెంట్స్, గుడ్ డే టు యూ ఆల్.